ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో బుల్లిష్ హరామి అండ్ బేరిష్ హరామి అంటారు. ఒక స్టాక్ అనేది కంటిన్యూస్ గా పడుతున్నప్పుడు అందులో సెల్లింగ్ గానీ బయింగ్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అనేది కంటిన్యూస్ గా పడుతుంది, ఈ క్యాండిల్ కనుక డౌన్ ట్రెండ్ లో ఏర్పడితే, ఎస్పెషల్లీ ఒక సపోర్ట్ జోన్ దగ్గర కనుక ఏర్పడితే అక్కడ సెల్లింగ్ అనేది తగ్గినట్టు. సో దీని అర్థం మనం ఇమీడియట్ గా బై చేయాలి అని కాదు. సో నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ డే వెయిట్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ కనుక ఏర్పడి విత్ వాల్యూమ్ కనుక పెరిగితే మనము బై అనేది చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను యూజ్ చేసేది డెలివరీ వాల్యూమ్. సో డెలివరీ వాల్యూమ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా ఒక స్టాక్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఫోమోలో చాలా మంది ఎంట్రీ తీసుకుంటారు. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక బేరిష్ హరామి అంటే బయింగ్ మూమెంటం అనేది తగ్గింది అనేది తెలియజేస్తుంది ఇక్కడ చూపిస్తున్న క్యాండిల్ ప్రకారం. సో ఒక రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బేరిష్ హరామి కనుక ఏర్పడితే మనము వెయిట్ చేయాలి కన్ఫర్మేషన్ కొరకు. ఎక్కడ నుండి అయితే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిందో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వాల్యూమ్ అనేది పెరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం డెలివరీ పర్సెంటేజ్ ఆర్ డెలివరీ వాల్యూమ్. సో డెలివరీ వాల్యూమ్ కనుక పెరిగితే మనం బై అనేది చేస్తాం. థ్యాంక్ యూ.